అందరికీ నమస్కారం. సిఎస్కే డివోషనల్ ఛానల్కి స్వాగతం. పోయిన వారం మనం శ్రీమద్ భాగవతం పరిచయం గురించి తెలుసుకున్నాం. దానిని అనుసరించి ఈరోజు మనం నారదుని గత జన్మ కథ, భగవంతుని కృప తదుపరి భాగం గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస మహర్షి ప్రశాంతంగా నారదుని అడిగాడు, ఓ దేవర్షి, నీ మాటల్లో అపారమైన జ్ఞానం ఉంది. కానీ నీవు ఇలా దివ్య జ్ఞానాన్ని ఎలా పొందావు? నీ భక్తి ఎలా పుట్టింది? నారదుడు ఒక చిరునవ్వు చిందించి తన గత జన్మ కథను వివరించాడు. ఓ వ్యాస మహర్షి, నా గత జన్మలో నేను ఒక సాధారణ బ్రాహ్మణుని కుమారుణ్ణి. నా తల్లి పేదదైన ఒక భక్తి పరాయణురాలు. ఒకసారి కొందరు భక్తులు చాతుర్మాస్యం వ్రతం చేసుకుంటూ మా గ్రామంలో నివసించారు. వారు నిత్యం భగవంతుని కీర్తనలు చేస్తూ హృదయంలో ఆనందాన్ని పంచేవారు. నేను చిన్నవాడిని అయినా వారి సేవ చేసేవాడిని. వారికి నీళ్లు ఇవ్వడం, పూలు తేవడం, భోజనం అందించడం. ఒకరోజు వారు ప్రసాదంగా తిన్న అన్నం నాకు ఇచ్చారు. ఆ ఒక్క ముద్దతో నా మనసు మారిపోయింది. భగవంతుని పేరు జపం మొదలైంది. ఆ 4 నెలల్లోనే నా హృదయం పవిత్రమైంది. చాతుర్మాస్యం ముగిసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వారి భక్తి నా హృదయంలో విత్తనంలా మిగిలిపోయింది. కొద్ది కాలం తర్వాత నా తల్లి పాముకాటు గురై మరణించింది. నేను ఒంటరిగా అడవుల్లో సంచరించాను. అక్కడ ఒకసారి భగవంతుడి దివ్య దర్శనం లభించింది. ఆయన స్వరూపం దివ్యకాంతి, మృదువైన చిరునవ్వు, కమల నేత్రాలు. ఆయన ప్రేమతో నా హృదయం నిండిపోయింది. కానీ వెంటనే ఆ రూపం కనుమరుగైంది. ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి స్వరం వినిపించింది. ఓ బాలనారద, ఈ జన్మలో నీవు మమ్మల్ని పూర్తిగా చూడలేవు. కానీ నీ భక్తి వల్ల వచ్చే జన్మలో నీవు ఎప్పటికీ నా స్మరణలో ఉండేవాడిగా పుడతావు అని వినిపించింది. ఆ తర్వాత నేను ఈ దేహాన్ని విడిచి దేవర్షిగా పుట్టాను. నా చేతిలో వీణ, నోట నారాయణ నామం. ఎక్కడ భక్తి ఉంటే అక్కడ నేను ఉంటాను. ఆశ్చర్యంతో ఆయన మాటలు వినసాగాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. ఏంటంటే, చిన్న సేవ, ఒక భక్తి భావం కూడా మన జీవితాన్ని మార్చగలదు అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.